అందరికీ నమస్కారం. అట్లాస్ షగడ్ ద లాస్ట్ చాప్టర్ 10. సో దిస్ ఈజ్ అ part 3. A is A. సో లాస్ట్ చాప్టర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది బెస్ట్ విత్ ఇన్ అస్. ఈ చాప్టర్కి ఐన్ ర్యాండ్ గారు ఈ పేరు ఎందుకు పెట్టారు, ఈ లాస్ట్ చాప్టర్లో ఏ డైలాగ్ ద్వారా, ఏ సిచ్యువేషన్ ద్వారా ఆమె చెప్పాలనుకుంటున్న ట్రూత్, ఆమె ఫిలాసఫీ ద్వారా ప్రజలకి ఏం అర్థమయ్యి తీరాలి, ఏం అర్థం కావాలి అనే స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఆమెది ఏదైతే ఉందో అది ఈరోజు నేను ఈ చాప్టర్లో మాట్లాడతాను. ఇది సమ్మరీ వీడియో కాదు, లాస్ట్ చాప్టర్. ఈ చాప్టర్లో మెయిన్గా 3 విషయాలు. ఫస్ట్ది వచ్చేసి ది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐన్ ర్యాండ్ గారు ఈ భూమి మీద బతుకుతున్న ప్రతి మనిషికి ఇచ్చిపోయిన ఒక ఫార్ములా ఏంటంటే ద డోంట్ లెట్ ఇట్ గో. అది ద సెకండ్ వన్ క్లియరెన్స్. ద థర్డ్ వన్ వర్క్ లైఫ్. సో ఇక్కడ ద ఫస్ట్ చాప్టర్ మాట్లాడుకుంటే, ఫస్ట్ పాయింట్ మాట్లాడుకుంటే ఈ చాప్టర్ 10లో డోంట్ లెట్ ఇట్ గో. ప్రతి మనిషికి పుట్టుకతో వాడిదైన ఒక సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, వాడికంటూ ఒక స్టైల్ ఉంటుంది, వాడికంటూ ఒక బాడీ మైండ్ కనెక్టివిటీతో ఉన్న ఒక టాలెంట్ ఉంటుంది. ఆ స్టైల్ వేరు ఉంటుంది, ఆడి ఫింగర్ ప్రింట్ వేరు ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ యూనిక్. ఈ భూమి మీద బతుకున్న ప్రతి మనిషి ఫింగర్ ప్రింట్ ఇంకో మనిషి ఫింగర్ ప్రింట్కి ఎలా సెట్ అవ్వదో అలాగే ప్రతి మనిషిలో ఇంటర్నల్గా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. కొంతమంది సెన్స్ ఆఫ్ హ్యూమర్ డిఫరెంట్గా ఉంటుంది, కొంతమంది యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంటుంది, కొంతమందికి కొన్ని విషయాలు తొందరగా అర్థమవుతాయి, కొంతమందికి లేటుగా అర్థమవుతాయి. ఏ విషయాలైతే ఒక వ్యక్తి ఎక్స్ట్రీమ్ టాలెంటెడ్గా ఉంటాడో ఆ విషయాల్లో అలాంటి వ్యక్తి ఇంకొన్ని విషయాల్లో అంత ఇంట్రెస్టెడ్గా ఉండడు. ఏంటి ఇదంతా అంటే దీన్నంతటిని ఐన్ ర్యాండ్ గారు సోల్ అన్నాడు అన్నమాట. సోల్ అని అన్నారు. వాట్ ఈస్ ద సోల్? సోల్ అంటే జనాలు చచ్చిపోయినప్పుడు నైట్ పూట కుక్కలు అరుస్తాయి అని మనోళ్ళు చెప్తారు మామూలుగా చిన్నప్పటి నుంచి. ఆ సోల్ కాదు ఐన్ ర్యాండ్ చెప్తుంది. ఈ చీకట్లో కుక్కలు ఏదో గాలిలోకి చూసి అరుస్తుంటే ఆత్మలు కనపడుతున్నాయి, అది కాదు ఐన్ ర్యాండ్ చెప్తున్న సోల్. సోల్ అంటే పీటర్ కీటింగ్కి ఫౌంటైన్ హెడ్లో అందరూ ఫాలో అయ్యి ఉన్నారు కాబట్టి ఫౌంటైన్ హెడ్ కొంచెం అది ఎక్కువ పొలిటికల్ సిస్టము, దాంతో ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇండివిజువల్గా 4-5 వ్యక్తుల క్యారెక్టర్ల చుట్టూ తిరిగింది కాబట్టి అర్థం చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి చెప్తున్నా. పీటర్ కీటింగ్ డొమినిక్ ఫ్రాంకన్ని పెళ్లి చేసుకున్న తర్వాత, యాక్చువల్గా డొమినిక్ ఫ్రాంకన్ పీటర్ కీటింగ్ అంటే ఇష్టం లేదు డొమినిక్కి, కానీ చేసుకున్న తర్వాత ఏ పని చెప్తే ఆ పని తలంచుకొని చేస్తూ ఉంటుంది. అంటే ఆమె ఒక ఇంట్రెస్ట్ చూపెట్టదు. ఈ గ్లాస్ తీసి ఇక్కడ పెట్టు అంటే పెడుతుంది, ఆ డోర్ క్లోజ్ చేయంటే డోర్ క్లోజ్ చేస్తుంది, ఇక్కడికి వెళ్దామా అంటే వెళ్దాం ఉంటుంది. కానీ తన శరీరమే కదులుతుంది, కానీ తన మైండ్లో ఉన్న ఇంట్రెస్ట్ కానీ, ఉత్సాహం కానీ, ఒక ఆనందం, ఒక సెల్ఫ్ ఇన్వాల్వ్మెంట్ కానీ లేదు. ఇది గమనించిన పీటర్ కీటింగ్ ఏమని అడుగుతాడు అని అంటే, దేర్ ఈజ్ ఎ సంథింగ్ చేంజ్ ఇన్ యూ, ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు డొమినిక్ అంటుంది, నాలో చేంజ్ ఏం లేదు, నేను బాగానే ఉన్నాను అంటుంది. లేదు, నువ్వు బాగాలేవు, కేవలం నువ్వు ఒక శరీరం లాగే కదులుతున్నావు కానీ నీలో ఉండే జీవం ఏదో నాకు అది కనపడట్లేదు అన్నప్పుడు డొమినిక్ అంటుంది, జీవం అంటే ఏంటి అని అంటుంది. జీవం అంటే ఇట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్, నీ ఇంట్రెస్ట్తో నువ్వు పని చేయటం. ఇంట్రెస్ట్తో పని చేయటం అంటే అది ఎలా ఉంటుంది అని అడుగుతుంది. అంటే ఇంట్రెస్ట్తో పని చేయటం అంటే మేబీ అది
అది ఎలా చెప్పాలి, మేబీ ఆత్మ, సోల్ అని అంటాడు. ఓ సోల్, రైట్. అంటే నా అంతట నేనుగా నాకు ఏదైతే సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందో అది నేను చాయిస్ తీసుకొని దానికోసం అందులో నా ఆనందాన్ని వెతుక్కొని ఇంకొకరు నా మైండ్ని కంట్రోల్ చేయకుండా, ఇంకొకరు నా మీద డామినెంట్ చేయకుండా నేను నా హ్యాపీనెస్ని నాలాంటి యాటిట్యూడు, నాలాంటి ఒక యాంబిషన్స్ ఉన్న వ్యక్తులతో కలిసినప్పుడు నా హ్యాపీనెస్ డబల్ అవుతుంది కదా. అంటే నాకు నేనుగా ఇండివిజువల్గా స్వతహాగా బతికే జీవించటం, ఇదే కదా నువ్వు ఆత్మ అంటుంది అని అంటుంది. ఎస్, అదే ఎగ్జాక్ట్లీ ఇదే నేను ఇదే చెప్పాలనుకున్నా అంటాడు పీటర్ కీటింగ్. ఇన్ని రోజులకి కరెక్ట్ పాయింట్ మాట్లాడావు పీటర్. ఏ రోజన్నా నువ్వు నన్ను నాకు ఇష్టంగా బతికే అవకాశాన్ని కానీ, స్వేచ్ఛని కానీ, స్వతంత్రాన్ని కానీ నాకు ఇచ్చావా అని అడుగుతుంది. అప్పుడు పీటర్ కీటింగ్ సైలెంట్ అయిపోతాడు. అప్పుడు డొమినిక్ అంటుంది, వేర్ ఈజ్ యువర్ సోల్ అని నన్ను అడుగుతున్నావు, మరి నీ సోల్ ఎక్కడ పీటర్ అని అడుగుతుంది. అంటే నీ సోల్ ఎక్కడ పీటర్ అని అడిగినప్పుడు పీటర్ కీటింగ్ క్యారెక్టర్ ఫౌంటైన్ హెడ్లో అక్కడతో సమాప్తం. ఎగ్జాక్ట్లీ పీటర్ కీటింగ్ క్యారెక్టర్ అక్కడతో ఫుల్ స్టాప్ పడుతుంది ఫౌంటైన్ హెడ్లో. అంటే ఇంకా ఈ రియలైజ్డ్ అక్కడతో క్లోజ్. ఇంకా మనిషిగా అతను ఏం కోల్పోయాడు, ఏం జరిగిందనే విషయం అతనికి అక్కడే అర్థమైపోయింది ఆల్రెడీ. దాని తర్వాత నుంచి జస్ట్ అట్లా ఉంటాడు అంతే క్లైమాక్స్ వరకు. ఎందుకు నీ సోల్ ఎక్కడా అని ఎందుకు డొమినిక్ అడుగుతుందంటే, నేను నాలాగా బతికే విధానాన్ని ఇష్టపడే తత్వం నీకు లేదు. నేను నీకు నచ్చినట్టుగా బతుకుతున్నట్టుగా నటించాలి, ఆ నటన నీకు ఇష్టం, ఇదే కదా నువ్వు కోరుకుంది. అందుకే నువ్వు అనుకున్నట్టే ఉంటున్నాను. కానీ ఇలా ఉంటుంటే నువ్వేమంటున్నావు అంటే, నాలో ఒక జీవం లేదు, సోల్ లేదు అని అంటున్నావు. నేను నాలాగా నాకు నచ్చినట్టు బతికితేనే కదా నాలో ఆ సోల్ ఉండేది. నాకు ఇష్టమైన కొన్ని కోరికలు, నాకు ఇష్టమైన కొన్ని యాంబిషన్స్, అటువైపుగా నేను వెళ్తేనే కదా నేను ఆనందంగా ఉండేది. నీకు నచ్చినట్టుగా నటిస్తూ బతుకుతుంటే నాలో ఆ సోల్ ఎక్కడుంటుంది పీటర్ అని అడుగుతుంది. అప్పుడు పీటర్ కీటింగ్ అర్థం చేసుకుంటాడు అనమాట. సో నీ సోల్ ఎక్కడ పీటర్ అని అడిగినప్పుడు పీటర్ కీటింగ్ ఎందుకు ఆ మాట అడిగింది డొమినిక్ పీటర్ కీటింగ్ని అంటే, అతనికి ఎప్పుడు పబ్లిసిటీ ఇష్టం. నలుగురు అతన్ని గుర్తించాలి అనే ఒక సంపద, ఒక కీర్తి, ఒక పేరు, ఒక ప్రతిష్ట, వీటన్నిటి వెనకాల ఉంటాడు పీటర్ కీటింగ్. వీటన్నిటికంటే ముందు మనిషి ఉండాలని ఐన్ ర్యాండ్ చెప్తుంది. నీలో ఉన్న ఆ క్యారెక్టర్ని ఇవన్నీ ఫాలో అవ్వాలి. కానీ ఎప్పుడైతే నీ క్యారెక్టర్ని తీసుకెళ్ళి వీటి డబ్బు వెనకాల, సంపద వెనకాల, గుంపు వెనకాల, సమాజం వెనకాల పెట్టినప్పుడు అది ఎక్కడో కనుమరుగైపోతుంది. అలా తాను ఎప్పుడు కూడా ఒక పని చేయాలని కానీ, తను అసలు ఎందుకు పనికొస్తాడో, తన ఎయిమ్స్ ఏంటి, తన యాంబిషన్స్ ఏంటి, తన బలాలేంటి, తన ఆనందం ఎక్కడుంది అని అన్వేషించి దాన్ని ఫైండ్ అవుట్ చేసే ఒక వేలో ఆ ఫైండ్ అవుట్ చెయ్యాలి అని ఏ రోజు పీటర్ కీటింగ్ అనుకోలేదు. తాను కాలేజీలో జాయిన్ అయ్యాడు, ఎందుకు చదివాడో తెలియదు, బయటకు వచ్చాడు, ఆర్కిటెక్ట్ అన్నాడు, ఎందుకు అయ్యాడో తెలియదు, అందరూ కడుతున్న బిల్డింగ్లే అతను కట్టాడు, అందరూ నవ్వాలి అన్నారు, అతను నవ్వాడు, అందరూ ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళాలి అని చెప్పారు, ఆయన వెళ్ళాడు. అంతేగాని తనకంటూ ఒక ఓన్ ఇండివిజువాలిటీ కానీ, తనకంటూ ఒక స్టైల్ ఆఫ్ యాటిట్యూడ్ ఉందని ఏ రోజు పీటర్ కీటింగ్ గుర్తించలేదు. అందుకని డొమినిక్ అంటుంది, నువ్వు లేవు ఒకప్పట్లాగా, దెర్ ఈజ్ సంథింగ్ మిస్సింగ్ ఇన్ యూ అన్నప్పుడు నీలో కూడా సంథింగ్ ఏదో మిస్ అవుతుంది, అది నువ్వు ఎప్పుడైనా కనిపెట్టావా అని అంటుంది. సో దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ డోంట్ లెట్ ఇట్ గో. అంటే నీలో ఉన్నదాన్ని నువ్వు పోనీయకూడదు బయటికి. ఒక్కసారి నీలో ఉన్న ఆత్మ గనక అది వెళ్ళిపోయి, అది నిరాశ చెంది నీరు గారిపోతే దాన్ని మళ్ళీ నువ్వు తీసుకురావాలంటే జీవితంలో అది మళ్ళీ నీకు అందే టైంకి నీ లైఫ్ టైం అయిపోతుంది. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐన్ ర్యాండ్ సెడ్, డోంట్ లెట్ ఇట్ గో. ప్రతి ఒక్కరూ ప్రత్యేకమే ఈ భూమి మీద, ప్రతి ఒక్కరూ యునిక్. ఎవ్రీబడి ఈజ్ టాలెంటెడ్, ఎవ్రీబడి ఈజ్ యునిక్, ఎవ్రీబడి హ్యావ్ వెరీ వెరీ స్ట్రాంగ్ పవర్. మరి ఎక్కడ ఇది డైల్యూట్ అవుతుంది అని అంటే, వేరొక వ్యక్తులతో పోల్చుకోవటం, సమాజం క్రియేట్ చేసిన కొన్ని గిల్ట్కి కారణమైన కారణాలని ఆమోదించి మీలో మీరే గిల్ట్ పెట్టుకోవటము, ఒకరితో నేను పోటీపడి గెలవలేనంత మాత్రాన ఇంకా నేను పనికిరాను అని మిమ్మల్ని మీరే సెల్ఫ్ అబ్యూజ్ చేసుకోవటము,
ఈ క్యాపిటలిజం అనే వ్యవస్థ సృష్టించింది ఒకరి నుంచి ఒకరు వాల్యూని క్రియేట్ చేసి వాల్యూ ఫర్ వాల్యూ అని బతకటానికే కానీ ఈ పోటీతత్వం సమాజంలో ఒకరితో ఒకరు పోటీ పెట్టుకొని దాన్ని పర్సనల్గా తీసుకొని మీలో ఉన్న అసలైన టాలెంట్ని వదిలేయటం, దాన్ని బయటకు వదిలేసి బయటికి పోయేలా చేసి చివరికి నిరాశతో మిమ్మల్ని మీరే ఒక కంఫర్ట్ సర్కిల్లో గీసుకొని ఏమీ చేయలేని పొజిషన్లో ఉన్నాను అని మిమ్మల్ని మీరు నిందించుకోవటమే ఈ డోంట్ లెట్ ఇట్ గో కాన్సెప్ట్. ఇట్ ఈస్ యాక్చువల్లీ రియల్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ నాట్ ఎ థియరీ, ఇట్ ఈస్ ఎ ప్రాక్టికాలిటీ. చాలామందికి ఎవరెవరు ఏ ఏ జాబులు చేస్తున్నారో ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చెయ్యాలి అసలు? నీకు ఇష్టం లేని పని ఒకటి నువ్వు ఎందుకు చేస్తున్నావు? మా ఫ్రెండు ఒకడున్నాడు, ఆడికి బిజినెస్ అంటే చాలా ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి ఎప్పుడు పోయినా టిఫిన్ సెంటర్లకు పోయినా అక్కడికి పోయినా నాకు బిజినెస్ 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 అంటాడు. మరి బిజినెస్ బిజినెస్ అన్నప్పుడు నువ్వు ఎందుకు చేస్తున్నావు సాఫ్ట్వేర్ జాబ్? ఎందుకు అని అంటే డబ్బు లేదు, పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి అని ఏదో కారణాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ యాక్చువల్ దట్ ఈజ్ నాట్ ద రీజన్. నువ్వు బిజినెస్ పెట్టాలంటే 1,00,000 రూపాయలతో పెట్టొచ్చు, 50,000తో పెట్టొచ్చు, 20,000తో పెట్టొచ్చు, ఆఖరికి 10,000తో కూడా పెట్టొచ్చు ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ అంబిషన్. కానీ పెట్టరు. ఎందుకు అనంటే వాళ్ళకి ఆ సాఫ్ట్వేర్ జాబ్ ద్వారా వచ్చే శాలరీలు, దాని ద్వారా వచ్చే ఒక తెలియని గుర్తింపు, జనాలు అమ్మో ఇతను సాఫ్ట్వేర్ జాబు అని అతనికి ఇచ్చే ఆ చిన్న పబ్లిసిటీ అతనికి కావాలి. అంటే తనదైన సెల్ఫ్ ఇంట్రెస్ట్తో వెళ్ళి ఓ 10,000 చిన్న కొట్టు పెట్టి అక్కడ టీ అమ్మితే వీడు నన్ను గౌరవిస్తాడో గౌరవించడో, ఊరిలో జనాలు వీడేంది టీ అమ్ముకుంటున్నారు అని అంటారేమో అని ఆ సొసైటీ క్రియేట్ చేసిన ఆ పబ్లిసిటీ స్టంట్కి అతను ఆమోదించి అతని లైఫ్ని అతనికి ఇష్టం లేని పనిని చేసుకుంటూ ఆ జాబులో ప్రెషర్ ఫీల్ అవుతూ, ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతూ, ఆ ఫ్రస్ట్రేషన్లో సిగరెట్లు ఎక్కువ తాగిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఇష్టం వచ్చినట్టు ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ అలసట్లో ఫుడ్ తింటూ బీపీలు షుగర్లు తెచ్చుకొని సంపాదించిన డబ్బులన్నీ హాస్పిటల్కి పెడతారు. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్. నీకు ఇష్టమైన పనిలో గౌరవం, గుర్తింపు అనేది నువ్వు ఫస్ట్ అసలు కోరుకోవద్దు. దట్ ఈజ్ యాంటీ లైఫ్. అసలు ఈ గౌరవం, గుర్తింపు అనేది ఏంటి అసలు? మనం అన్నం తిన్నాం. మనం ఒకరోజు నైట్ మనకు అసలు అరగట్లేదు. నైట్ అన్నం అరగలేదు ఆ రోజు. స్టమక్ చాలా డిస్టర్బ్ అయింది మనకి. ఆ పెయిన్లో నీకు నిద్ర రావట్లా. టైం 2-3 అయింది. ఓకేనా? టైం 2-3 అయింది. ఎవడో ఒక నువ్వు బాగా ఎప్పుడు పెద్దవాడు అనుకుంటున్న వ్యక్తి వచ్చి నీకు చాలా గౌరవిస్తున్నాడు. నేను ఎంత గౌరవిస్తున్నాడంటే వాడికి అన్ని హాస్పిటాలిటీస్ నీకు అక్కడ పెడుతున్నాడు, నిన్ను పలకరిస్తున్నాడు. ఆర్ యూ ఫీల్ కంఫర్టబుల్? నీకు అప్పుడు వాడిచ్చే గౌరవం నీకు నీ మైండ్కి సెన్స్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే బికాజ్ యు ఆర్ నాట్ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గౌరవం అనేది ఒక ట్రాష్, అది ఆ గుర్తింపు అనేది ఒక ట్రాష్. అది నువ్వు హ్యాపీగా లేకుండా నిన్ను నువ్వు సాక్రిఫై చేసుకుంటూ దాని ద్వారా వచ్చే గుర్తింపుని, గౌరవాన్ని నువ్వు ఆస్వాదిస్తున్నావు అంటే యాక్చువల్లీ దట్ ఈజ్ యాంటీ లైఫ్. అది ఊరికి ఆ భ్రమలో ఉన్నావు. వెన్ థింగ్స్ ఆర్ గోయింగ్ డౌన్ అప్పుడు నీకు అర్థమవుతుంది ఇదంతా ఒక భ్రమ, ఒక ఇల్యూజన్లో నేను ఇన్నాళ్ళు బతికాను అని. దట్ ఈజ్ వాట్ పీటర్ కీటింగ్ క్యారెక్టర్ ఫౌంటైన్ హెడ్లో టోటల్ కొలాప్స్ అయిపోయేది. అందుకే సంపద, కీర్తి, డబ్బు, గౌరవం, పబ్లిసిటీ, పేరు, వ్యామోహాలు, నువ్వు తోపువి, నీకన్నా పోటుగాడు ఇంకొకటి లేడు అని ఇది కదా నువ్వు కోరుకుంది. ఇదంతా జనాలు బయట నుంచి నీకు ఇచ్చేది. జనాల నుంచి బయట నీకు ఏదైతే ఇస్తేనే వస్తుందో అది నువ్వు కోరుకున్నావు, నీకు వచ్చింది. కానీ ఎవరితో సంబంధం లేకుండా నాకు నేనుగా ఇచ్చుకునేది ఈ భూమి మీద పుట్టినందుకు నా లోపలే సగర్వంగా ఎప్పుడు నాలో ఉండేది అది నాకు నేనే ఇచ్చుకున్నాను. ఏంటంటే దట్ ఈజ్ వాట్ మై ఆత్మగౌరవం, నా సెల్ఫ్ రెస్పెక్ట్, నా సెల్ఫ్ ఇంట్రెస్ట్, నా సెల్ఫ్ ఎస్టీమ్, నా స్వీయ గౌరవం. దట్ ఈజ్ వాట్ సోల్. ఆ ఆత్మని నేను ఏ రోజు ఎవరితో ఎక్కడ దేనికి అమ్ముకోలేదు. నేను లక్ష్య పెట్టలేదు నా ఆత్మని దేనికి. అది రూపాయికి కాదు, కోటి రూపాయలకు కాదు, 100 మిలియన్ల డాలర్లకు కూడా నేను నా ఆత్మని తాకట్టు పెట్టలేదు అని హోవార్డ్ రోర్క్ ఆ రోజు లాస్ట్ రోజు పీటర్ కీటింగ్కి డైలాగ్ చెప్తాడు. అదే డైలాగ్ ఈరోజు జాన్ గాల్ట్ చెప్తాడు. నా ఆత్మని నేను ఎప్పుడు అమ్ముకోలేదు. ఎప్పుడైతే నా లైఫ్ బతికే స్వేచ్ఛ, స్వాతంత్రం నాకు లేనప్పుడు నేను లొంగిపోవటం కన్నా వదిలిపోవటమే మేలు, నయము అని
ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయాను అంటాడు. దట్ ఈస్ వాట్ డేగ్ని ఆల్సో డూయింగ్. ఎక్కడికి వెళ్ళినా డేగ్నీలాగా ట్రాన్స్పరెంట్గా బిజినెస్ చేసే వ్యక్తులు దొరకపోవటం వల్ల ఎంత కాన్ఫ్లిక్ట్కి గురైందో అదే డేగ్ని క్యారెక్టర్ చెప్తుంది ఇక్కడ. దట్ ఈస్ వాట్ డోంట్ లెట్ ఇట్ గో. ఐన్ ర్యాండ్ మనుషులందరికీ, భూమి మీద ఉన్న మనుషులందరికీ చెప్తున్న ఒకే ఒక్క ఫార్ములా ఏంటంటే డోంట్ లెట్ ఇట్ గో. ఆడెవడో అన్నాడని, ఇంటి పక్కన వాడెవడో అమెరికా వెళ్ళాడని, మన దగ్గర డబ్బు లేవని, ఎక్కడో చిన్న అవమానం జరిగిందని, ఎక్కడో పోటీలో మనం ఓడిపోయామని నీలో ఉన్న ఆత్మని నువ్వే ఇన్సల్ట్ చేసుకోవద్దు. దేర్ ఈజ్ ఎ టాలెంట్ ఇన్ యూ. అది ఎక్కడుందో గుర్తించు. లేదు, నువ్వు గుర్తించిన తర్వాత నువ్వు వెళ్ళే మార్గంలో అడ్డుదారులు వస్తాయి, అడ్డం తిరిగే మనుషులు ఉంటారు, కష్టాలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ ఏ వే హౌ టు ఓవర్కమ్ దట్. ఆ ఓవర్కమ్ చేసే ప్రాసెస్లో నువ్వు అనుకున్న తీరానికి, లక్ష్యానికి నువ్వు వెళ్తావు. కానీ వీటన్నిటిని పట్టుకొని నువ్వు వదిలేసావనంటే నీ సోల్ లాస్ అవుతావు. ఒక్కసారి అది లాస్ అయితే లైఫ్ బికమ్ యాంటీ లైఫ్ అనేది ఐన్ ర్యాండ్ యొక్క మేజర్ పాయింట్. ఇది డోంట్ లెట్ ఇట్ గో. మీకు సంగీతం ఇష్టమా, డ్యాన్స్ ఇష్టమా, సాహిత్యం ఇష్టమా, ఏదైనా, మీరు డైరీ రాయటం ఇష్టమా, లేకపోతే రోజు ఎర్లీ మార్నింగ్ మీకు క్రికెట్ ఆడటం ఇష్టమా, మీకు ఇష్టమైన పని ఏదో చేయండి. దానివల్ల మీలో ఉన్న సోల్ అనేది జెన్యూన్గా అలాగే ఉంటుంది. మిగతా 50% మీకు జీవితంలో కొన్ని పనులు ఇష్టం లేకుండా కూడా మీరు చేయాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు, మీకు ఇష్టమైన ఈ 50% పని చేసినప్పుడు ఈ ఇష్టం లేని పని చేయడానికి కావాల్సిన శక్తి అంతా ఈ ఒక్క చిన్న పని చేయటం వల్ల వస్తుంది. రోజుకి ఒక్క అరగంట నీకు ఇష్టమైన క్రికెట్ నువ్వు ఆడటం వల్ల మిగతా రోజంతా నీ ఇష్టం లేని పనిని చేయగల శక్తి నీకు వస్తుంది. అంటే నీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉన్న పనిని చేయటం వల్ల నీ సోల్ అంత బలం తీసుకుంటుంది. దాన్ని నువ్వు పోనివ్వద్దు. నెక్స్ట్ క్లియరెన్స్. క్లియరెన్స్ అంటే ఇక్కడ నేను చదివిన తెలుగు బుక్ కాబట్టి సుగమమయ్యింది. రెండు మానే, ఇది యాగాదు. సో జాన్ గాల్ట్ ద లాస్ట్ చాప్టర్లో మొత్తం ప్రపంచంలో ఉన్న మేధావులందరినీ మాయం చేసిన తర్వాత, వాళ్ళందరూ వాళ్ళ గొప్ప మైండ్స్ని సొసైటీ నుంచి విత్డ్రా చేసుకున్న తర్వాత రిసెషన్ వచ్చి నడిపించే ఇంజనీర్లు లేక, ఐడియాలు ఇచ్చే ఇన్నోవేషన్ పీపుల్ లేక, బిజినెస్ని పెంచే ఇన్వెస్టర్స్ లేక ద్రవ్యోల్బణం వస్తుంది. అప్పుడు సొసైటీ ఒక్కసారిగా ఆగిపోతుంది. ట్రాకుల మీద, బస్ స్టాండ్లలో, వీధి లైట్లలో, సిగ్నల్స్ దగ్గర, అన్ని దగ్గర కరెంట్ ఆగిపోతుంది. ఎందుకనంటే మొత్తం ఇక జీనియస్, కష్టపడేవాడు, తెలివైనవాడు, శ్రామికుడు కానీ ఎవడైతే సమాజం నిలబడటానికి కారణమైందో ప్రతి ఒక్కడు మాయమైపోయాడు. కాబట్టి సొసైటీ ఆగిపోయింది. దట్ ఈస్ వాట్ జాన్ గాల్ట్ రివెంజ్ కాదు. జాన్ గాల్ట్ ఫిలాసఫీ ఎదుటోడిని చంపటం కాదు. తనకు నచ్చినట్టుగా తాను బతికే స్వతంత్రాన్ని సమాజం కల్పించినప్పుడు అతని యొక్క మైండ్ని సొసైటీ నుంచి విత్డ్రా చేసుకుంటాడు. విత్డ్రా చేసుకొని ఒక్కొక్కరుగా అందరినీ మాయం చేస్తూ ఉన్నప్పుడు అతన్ని తీసుకొచ్చి ఎన్నో ఇబ్బందులు పెట్టినా సరే అతను వాటిని ఓర్చుకొని తట్టుకొని, నా మైండ్ని మీకు నేను సపోర్ట్ చెయ్యను, నా సోల్ని నేను మీకు తాకట్టు పెట్టను అని విత్డ్రా స్టాండ్లో అలాగే ఉన్నప్పుడు ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితుల్లో డేగ్ని, రేగ్నర్ డెనిస్క్ జోల్డ్, ఫ్రాన్సిస్కో, ఎల్లిస్ వైట్ వీళ్ళందరూ అటాక్ చేసి జాన్ గాల్ట్ని అక్కడి నుంచి తప్పించుకొని ఏరోప్లేన్లో వాళ్ళు అట్లాంటిస్కి వెళ్ళిపోతారు. అట్లాంటిస్కి వెళ్ళిపోయి ఆ కొండ మీద నుంచొని అలా సిటీని చూస్తూ ఉంటారు. ఆ సిటీని చూస్తున్నప్పుడు మొత్తం ఆ టాప్ యాంగిల్లో, ఆ టాప్ వ్యూలో న్యూయార్క్ మొత్తం చీకటి అయిపోతుంది. ఎక్కడ కార్లు అక్కడ అయిపోతాయి, పెట్రోల్ ఉండదు, పెట్రోల్ జనరేట్ చేసే ఎల్లిస్ వైట్ అక్కడ లేడు, కరెంటుని జనరేట్ చేసే ఎలక్ట్రికల్ ఇంజనీరు లేడు,
కొత్త ఇన్నోవేషన్స్ చేసే డానియల్ లేడు, బొగ్గుని జనరేట్ చేసి ట్రైన్లు నడవడానికి ముందుకు అవసరమైన కేన్ డెనేగర్ లేడు, రైలు వ్యవస్థని 24 గంటలు సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ప్రజల ప్రయాణానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా బిజినెస్లు రన్ అవ్వటానికి అవసరమైన డేగ్ని లేదు, క్షణాల్లో ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మనుషులకు కావాల్సిన నిత్యావసర సరుకులకి ఉపయోగపడటానికి జాన్ గాల్ట్ లైన్ని అంత సక్సెస్ఫుల్గా క్రియేట్ అవ్వడానికి కారణమైన రియార్డన్ తన యొక్క రియార్డన్ స్టీల్ని జనరేట్ చేసి ప్రజల జీవితానికి అంత సౌకర్యాన్ని కలగజేసిన రియార్డను లేడు. సో ఆ చీకట్లో లైట్లన్నీ ఆగిపోయి ఉన్నప్పుడు అప్పుడు జాన్ గాల్ట్ డేగ్ని ఇద్దరు అక్కడ నుంచొని అప్పుడు అంటాడు జాన్ గాల్ట్, సో వెన్ హీ ఈజ్ స్టాండింగ్ లైక్ దిస్, ఆకాశంలోకి చూసి ఫస్ట్ మళ్ళీ నేల వైపు చూస్తాడు, కిందకి న్యూయార్క్ నగరం వైపు. అప్పుడు అంటాడు, మార్గం సుగమమయ్యింది, మనం తిరిగి మళ్ళీ ప్రపంచానికి వెళ్తున్నాం అని ఆకాశం వైపు చూసి ఆకాశంలో ఇలా డాలర్ గుర్తు గీస్తాడు. దట్ ఈజ్ వాట్ క్లియరెన్స్. నువ్వు అనుకుంటున్న లక్ష్యం ఏదైతే ఉంటుందో, దీనికి మళ్ళీ ఫౌంటైన్ హెడ్లో ఏదైతే డైలాగ్ ఉందో ఆ డైలాగ్ని తిరిగి వేరే స్టైల్లో ఇక్కడ సుగమమైంది, దారి సుగమమైంది, గమ్యం సుగమమైంది, ఇప్పుడు తిరిగి మనం ప్రపంచానికి వెళ్తున్నామని అట్లాస్ షగడ్ జాన్ గాల్ట్ పర్సెప్షన్లో రాసింది. సేమ్ డైలాగ్ ఇదే ఇంటెన్షన్తో ఇంకో స్టైల్లో ఫౌంటైన్ హెడ్లో రాసింది. ఏంటి ఆ డైలాగ్ అంటే, నేను సివిల్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అయ్యి తీరుతా, శవాల మీద నుంచి, చనిపోయిన శవాల మీద నుంచి కూడా నడుచుకుంటూ అయినా సరే నేను సివిల్ ఆర్కిటెక్ట్ అవుతా అని రోర్క్ అంటాడు. బోత్ హ్యావింగ్ సేమ్ టెంపో, సేమ్ ఇంటెన్షన్స్, కాకపోతే జస్ట్ సిచ్యువేషన్స్ ఆర్ డిఫరెంట్. నువ్వేదైనా ఒకటి అవ్వాలి అనుకుంటే ఆ అయ్యే ప్రాసెస్లో నేను ఖచ్చితంగా ప్రయాణిస్తా, మొదలు పెడతా. లెట్స్ డూ ఇట్ రైట్ నౌ టుడే. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ క్లియరెన్స్. నీ దారికి ఎవడు అడ్డు వస్తున్నాడో వాళ్ళని వాళ్ళదైన స్టైల్లో ఆ రోడ్డుని, ఆ గమ్యాన్ని క్లియర్ చేసి ఆ గమనాన్ని నువ్వు అనుకుంటున్న గమ్యం చేరాలి. వీళ్ళకి బలాన్ని ఇస్తుంది ఎవరు? నా మైండ్. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు నా దారికి అడ్డుపడుతున్నారు. కత్తి తీసుకొని వీళ్ళతో యుద్ధం చేయాలా, లేదంటే గన్ తీసుకొని వీళ్ళని కాల్ చేయాలా, లేదంటే ప్రజలందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఉద్యమం చేయాలా అని ఆలోచించినప్పుడు ఎస్, ఉద్యమం చేయాలి. బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఓల్డ్ వే. ఒకప్పట్లాగా అందరూ చేసిన ఉద్యమం కాదు ఇది. ఇట్ ఈస్ ఎ మోడర్న్ వార్, ఇట్ ఈస్ ఎ సైకలాజికల్ వార్. గన్ అవసరం లేదు, కత్తి అవసరం లేదు, బల ప్రయోగం అవసరం లేదు, ఆయుధం అవసరం లేదు. నా ఆయుధం నా మైండ్. దీన్ని నేను వీళ్ళ దగ్గర నుంచి విత్డ్రా చేసుకుంటే వీళ్ళు చేయగలిగింది ఇంకేమీ లేదు. అంటే నా ఓటమికి, నా మీద అధికారానికి, నా మీద వీళ్ళు చేస్తున్న బల ప్రయోగానికి నేనే కారణం. వై? నేను శాంక్షన్ ఇస్తేనే కదా. వితౌట్ మై అప్రూవల్ హూ కెన్ డూ ఎనీథింగ్? హూ విల్ డూ ఎనీథింగ్? ఎవరైనా ఏం చేస్తారు అని ఆలోచించి అప్పుడు అతను ఆ ఫార్ములాని కనిపెట్టి కేన్ డెనేగర్ దగ్గర నుంచి, ఎల్లిస్ వైట్ దగ్గర నుంచి, డేగ్ని, ఫ్రాన్సిస్కో, రేగ్నర్ డెనిస్కో జోల్డ్, నథానియల్ డానియల్, రాబర్ట్ స్టాడ్లర్, ఎవ్రీబడి అందరినీ ఒక్కటే చెప్తాడు, మీరు మీ ప్రపంచం ముందుకెళ్ళటానికి మీ మేధస్సును వాడి మీరు మీదైన జీవితాన్ని బతకటానికి ఈ భూమి మీద ఉంటుంటే ఈ ప్రజలు అనబడే, ప్రజాస్వామ్యం అనబడే వ్యవస్థ కానీ, ఈ రాజకీయ నాయకులు అనబడే వాళ్ళు కానీ, కనీసం అకాడమిక్స్లో మినిమం డిగ్రీ లేని వ్యక్తులు పార్లమెంటుల్లో, అసెంబ్లీలో కూర్చొని పిచ్చి పిచ్చి చట్టాలు చేస్తున్న వ్యక్తులు, ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో అసలు ఏరోప్లేన్లో సిస్టమ్ ఎలా ఉంటుంది, ఒక మోటార్ అంటే ఏంటి, ఒక ఏరోప్లేన్ అలా గాల్లో ఎగరటానికి మినిమం కావాల్సిన ఒక ఫార్ములా ఏంటి, ఏ ఫార్ములా మీద అది ఫ్యూయల్ని వాడుకొని గాల్లో ఎగురుతుందని మినిమం బేసిక్స్ తెలవని వ్యక్తులు ఏరోనాటికల్ మినిస్టర్లు అయ్యి వాళ్ళు చట్టాలు చేస్తుంటే, ఇంత చదువుకొని మేధస్సున్న మనం వీళ్ళ చట్టాలకు లోబడి బతికితే వేర్ ఇస్ ద లైఫ్? ఇదేనా మీకు కావాల్సిన జీవితం అని వాళ్ళందరి ముందు ఒక ప్రశ్న పెట్టాడు.
హలో, నేను మళ్ళీ చేస్తా. వాళ్ళందరి ముందు ఒక ప్రశ్న పెట్టాడు. అప్పుడు వాళ్ళందరూ డేగ్నికి ఒక మాట చెప్పారు, ఇంతమందిని ఒప్పించావు నువ్వు జాన్ గాల్ట్, మిమ్మల్ని అందరిని ఒప్పించాడు జాన్ గాల్ట్, ఎలా ఒప్పించాడు, అసలు మీకు ఏం చెప్పాడు చెప్పండి అని వాళ్ళని అడిగినప్పుడు అట్లాంటిస్లో వాళ్ళందరూ ఒక్క మాట చెప్తారు. ఏంటనంటే, మాకు వదిలేసే హక్కు ఉందని చెప్పాడు అని చెప్తారు వాళ్ళందరూ. మాకు వదిలేసే హక్కు ఉందని తెలియపరిచాడు. అది ప్రతి ఒక్కరికి వదిలేసే హక్కు ఉంది. దట్ ఈస్ ద ఐన్ ర్యాండ్ స్ట్రాంగ్ పవర్ఫుల్ వెపన్. విత్డ్రా యువర్ మైండ్ వేరెవర్ యు ఆర్ అన్కంఫర్టబుల్, వేరెవర్ యు ఫీల్ you dominated by others, you are dominated by others, wherever things are not supported, అక్కడ లొంగిపోవటం కన్నా వదిలిపోవటం మేలని తెలుసుకోండి. చాలామంది వర్క్లో టాక్సిక్ కల్చర్ అంటే వదిలేయి, విత్డ్రా యువర్ మైండ్. అప్పుడు నీ వాల్యూని రియలైజ్ అయినప్పుడు తిరిగి నీకు ఆహ్వానం వస్తుంది. ఆహ్వానం వచ్చినప్పుడు అప్పుడు చెప్పు, ఎస్ దిస్ ఈజ్ వాట్ మై రూల్స్, దిస్ ఈజ్ వాట్ మై టైమింగ్స్, దిస్ ఈజ్ వాట్ మై మోరల్ కోడ్, డూ యూ అగ్రీ ఆర్ నాట్? ఇఫ్ యూ అగ్రీ దెన్ ఐ విల్ స్టార్ట్, అదర్వైజ్ అగైన్ ఐ విల్ గో టు మై ఓన్ వే అన్నప్పుడు నీ దారి క్లియర్ అవుతుంది. దట్ ఈజ్ వాట్ ద క్లియరెన్స్, సుగమమైంది. అంటే మనం అనుకుంటున్న లక్ష్యంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది అడ్డు తగిలినా నీ గమనాన్ని మార్చుకోవాలి కానీ నువ్వు గమ్యాన్ని చేంజ్ చేయకూడదు. అందుకే అంటుంది, నువ్వు కలకన్న జీవితం, నువ్వు కలగన్న లక్ష్యం బతికే ఉంది, అది నీ కోసం ఉంది, అది సాధ్యమే, అది నిజం. ఒక్కసారి నీ నమ్మకాలు, నువ్వు వెళ్తున్న మార్గాన్ని చెక్ చేసుకో మై డియర్ అని అంటుంది ఐన్ ర్యాండ్. ద నెక్స్ట్ ఈజ్ అ వర్క్ లైఫ్. ఈ వర్క్ లైఫ్ అనే పాయింట్ ఏంటంటే, ఐన్ ర్యాండ్ గారు లైఫ్ని వర్క్ని సపరేట్గా చూడాల, ఈ రెండింటిని కలిపి ఒకదానిలాగే చూశారు. అంటే వర్కే లైఫ్, లైఫే వర్క్గా మాట్లాడారు ఐన్ ర్యాండ్ గారు. ఎందుకు అంటే ఇది స్టెబిలిటీకి సంబంధించిన విషయం. ఇక్కడ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరంటే ఎడ్డీ విల్లర్స్. ఎడ్డీ విల్లర్స్ ద్వారానే మనకి ఈ పాయింట్ని చెప్పారు మనకు ఐన్ ర్యాండ్ గారు. అందరూ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ రైల్ ఇంజను ఆ పట్టాల మీద ఆగిపోయి ఉంటుంది. అందరూ వెళ్ళిపోతారు, డేగ్ని కూడా వెళ్ళిపోతుంది. ఎందుకు? జాన్ గాల్ట్ అందరినీ కన్విక్షన్తో అందరినీ కన్విన్స్ చేశాడు. అందరికీ నిజం అర్థమైంది. ఎస్, మన మైండ్లో మనం విత్డ్రా చేసుకోవాలి. వీ షుడ్ నాట్ సపోర్ట్ అవర్ డిస్ట్రాయర్స్. మన మీదనే బతుకుతూ మనం జనరేట్ చేసిన సంపదనే వాడుకుంటూ వాళ్ళకి అంత సౌకర్యం ఇస్తుంటే వాళ్ళు తిరిగి మళ్ళీ మనల్నే నాశనం చేయడానికి, మన ఆనందాన్ని తీసి పారేయడానికి ఇలా బతికే ఒక విధానాన్ని మనకు వాళ్ళు ఇస్తుంటే ఇంకెందుకు ఇక్కడ అని చెప్పేసి వాళ్ళందరూ వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయినప్పుడు ఆ ట్రైన్ ఆగిపోతుంది కదా. అక్కడ ట్రైన్ ఆగిపోయినప్పుడు జనాలందరూ ఆ ట్రైన్లోంచి దిగి వాళ్ళదైనా ఓన్ వెహికల్స్లో ఎలాగలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎడ్డీని పిలుస్తారు. ఎడ్డీ నువ్వు వస్తావా అని. అతను రాడు. ఎందుకంటే అతను చిన్నప్పుడు డేగ్నీతో 8-7 ఏళ్ల వయసు నుంచి కూడా అతను కూడా ఈ రైల్వేలో పనిచేయాలని ఒక స్ట్రాంగ్ క్లియర్ ప్యాషన్తో ఉన్నాడు. అందరూ వెళ్ళిపోతుంటే నేను రాను అని చెప్పేసి ఆ రైలు పట్టాల మీద ఆ ఇంజిన్ ముందు అలా నుంచుంటాడు. ఆ ఇంజిన్ ముందు నుంచున్నప్పుడు దాన్ని ఎలా అయినా స్టార్ట్ చేయాలని అటు వైర్ లాగుతాడు, ఇటు వైర్ లాగుతాడు, మొత్తం ఎలక్ట్రిక్ సిస్టమ్ని అటు ఇటు ఏదో ట్రై చేస్తాడు, కానీ అవ్వదు. ఎందుకనంటే ఎడ్డీ విల్లర్స్ ఈజ్ ఎ హానెస్ట్ పర్సన్. హీ ఈజ్ ఎ ఇంజనీర్, బట్ హీ ఈజ్ నాట్ ఏ క్రియేటర్, హీ ఈజ్ నాట్ ఏ ఎక్స్పర్ట్. అదే ఐన్ ర్యాండ్ గారు చెప్తారు. ఏంటంటే ప్రపంచంలో క్రియేటర్స్ ఉంటారు. ఆ క్రియేటర్స్ క్రియేట్ చేసిన దాన్ని సమాజంలో ఎన్హాన్స్ చేయడానికి ఇంజనీర్స్ ఉంటారు. ఆ ఇంజనీర్స్ కింద నిజాయితీగా పనిచేసే వర్కర్స్ ఉంటారు. ఆ వర్కర్స్ కింద ఇంకా లో లెవెల్ వర్క్ చేసే శ్రామికులు ఉంటారు. ఈ శ్రామికుడు ఇంజనీర్కి గౌరవం ఇచ్చి, ఇంజనీర్ నాకు ఇంత బతికే అవకాశాన్ని ఇస్తున్నాడు కాబట్టి నా బాధ్యత నేను చేయాలని ఒక శ్రామికుడు ఆలోచించాలి. కానీ పని చేయకుండా జీతాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ సమ్మెలు, ఉద్యమాలు అంటూ
అన్నం పెడుతున్న కంపెనీనే తిరగబడి అలవెన్స్లని జీతాలని అనే ఇవని ప్రజాస్వామ్యంలో లూప్ హోల్స్ వాడుకొని నాశనం చేయకూడదు. అలాగే ఈ ఇంజనీరు తాను వర్క్ చేస్తున్న ఏదైతే ప్రోడక్ట్ ఉందో, ఒక కారు ఉంది, ఒక కారులో ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంటుంది. ఆ ఎలక్ట్రికల్ సిస్టమ్ పాడైపోయినప్పుడు మనం ఎలక్ట్రికల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్తాం. కానీ ఆ ఇంజిన్ కనిపెట్టిన వ్యక్తి క్రియేటర్. సో ఆ క్రియేటర్కి అతను గ్రాటిట్యూడ్గా ఉండి తన పనిని తాను సక్రమంగా నిర్వర్తించాలి. అప్పుడు ఆ క్రియేటర్ ఏం చేస్తాడంటే ఈ ప్రోడక్ట్ని కనిపెట్టిన తర్వాత అతను ఇంకొక ఇన్నోవేషన్ వైపు వెళ్తాడు, ఇంకొక ఆవిష్కరణ చేస్తాడు. అతను ఒక మలేరియా, టైఫాయిడ్ వచ్చి ఎంతోమంది చిన్నపిల్లలు మన తాతల కాలంలో చనిపోయారు. ఎవరో ఒక క్రియేటర్ మందు కనిపెట్టే వరకు కూడా పిల్లలు చనిపోతూనే ఉన్నారు. ఈ యాప చెట్లు తీసుకొచ్చి మొక్కల మీద కొట్టి లేకపోతే ఏదో పొగ ఏదో పెట్టినంత మాత్రాన బతకలేదు పిల్లలు. అప్పుడు ఈ మందుల వల్ల బతికారు. క్యాన్సర్కి కానీ ట్రీట్మెంట్లు అన్నీ వచ్చినాయి. ఎవరి వల్ల వస్తున్నాయి? దేర్ ఈజ్ ఎ ఫోర్స్. ఆ ఫోర్స్ ఎవరంటే క్రియేటర్. దట్ ఈస్ వాట్ వన్ ఆఫ్ ది చాప్టర్ ఇన్ పార్ట్ 1 అట్లాస్ షగర్. ఇమ్మూవబుల్ మూవర్స్, అచంచల చాలకులు అంటే వాళ్ళు కదలకుండానే ప్రపంచాన్ని కదిలించేవాళ్ళు, వాళ్ళు కనపడకుండానే ప్రపంచానికి వినపడేవాళ్ళు తన వస్తువుల ద్వారా, తాను కనిపెట్టిన గొప్ప గొప్ప ఆవిష్కరణ ద్వారా. సో ఎడ్డీ విల్లర్స్ క్రియేటర్ కాదు, బట్ హీఈస్ ఎ గుడ్ ఎంప్లాయీ, గుడ్ వర్కర్, గుడ్ ఇంజనీర్. అతనికి సపోర్ట్ లేదు, అలా మిగిలిపోయాడు. జాన్ గాల్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో, మెయిన్ ఫోర్స్ నడిపించే సోల్, వాళ్ళనే కిడ్నాప్ చేసి వాళ్ళనే స్వతంత్రంగా కిడ్నాప్ చేశాడు వాళ్ళ అంగీకారంతో. ఎడ్డీ విల్లర్స్ని చేయలేదు. ఎందుకంటే ఎడ్డీ విల్లర్స్ ఈజ్ నాట్ ఎ క్రియేటర్, ఈజ్ నాట్ ఎ ఇన్నోవేటర్, బట్ హీఈస్ ఎ గుడ్ హానెస్ట్ పర్సన్, ఈజ్ ఎ గుడ్ ఇంజనీర్, గుడ్ ఎంప్లాయీ. వాళ్ళు లేకపోతే ఇతను కూడా ఏం చేయలేడు. కానీ ఇతనికి వర్క్ అంటే ఇష్టం, ప్రేమ. అప్పుడు ఏడుస్తాడు ఆ ఇంజన్ ముందు. ఇదే కదా డేగ్ని నువ్వు చెప్పింది, డోంట్ లెట్ ఇట్ గో, పోనివ్వకు అని. ఇందుకోసం నువ్వు పోరాడింది, ఇందుకోసం ఆ రియర్డన్ మెటల్తో జాన్ గాల్ట్ లేనేయాలని నిరంతరం శ్రమించింది. ఇందుకోసం నువ్వు ఒరెన్ బాయ్లు, మీ సొంత అన్న అయిన జేమ్స్ ట్యాగర్ట్తో కూడా నువ్వు ఒక శత్రువులాగా వాళ్ళతో పోరాడి నిద్ర మానేసి ఎలా అయినా ఈ ట్యాగర్ట్ ట్రాన్స్కాంటినెంటల్ని సక్సెస్ఫుల్గా నడిపించాలి ముందుకి అని ఇదా నువ్వు కోరుకుంది. ఇదా చిన్న వయసులో నువ్వు 8-9 ఏళ్ళ వయసులో రైలు పట్టాల దగ్గర నుంచున్నప్పుడు నా దారి ఇది, నా గమనం ఇది, నా గమ్యం ఇది అని మీ నాన్నగారి పనిని చూసి నువ్వు ఇన్స్పైర్ అయింది. అప్పుడు చెప్పావు, నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఇదేనా డోంట్ లెట్ ఇట్ గో అంటే? పని చేయాలనే సామర్థ్యం, పని చేసే సత్తా, పని చేయాలనే ఒక తపన, లోపల ఉండే ఒక జీవం ఉన్నప్పుడు పని చేయడానికి ఒక అవకాశం లేనప్పుడు ఇంత బాధ కలుగుతుందా అని అక్కడ ఏడుస్తూ ఉంటాడు. దట్ ఈజ్ వాట్ హీజ్ ఎమోషన్స్, హీజ్ రియాలిటీ, హీజ్ స్ట్రాంగ్ విల్ టువార్డ్స్ హీజ్ వర్క్. నీకు ఇష్టమైన పనిని మీద నువ్వు ప్రేమ పెంచుకున్నప్పుడు, దాని మీద నువ్వు దాన్ని ఒక రెస్పెక్ట్ఫుల్గా నువ్వు ట్రీట్ చేస్తున్నప్పుడు ఒక మనిషికి అంత ఎమోషన్ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ వర్క్ లైఫ్ అంటే లైఫ్ వర్క్ వేరు కాదు, రెండు ఒకటే. నీ వర్కే నీ లైఫ్ ఏంటో నిర్ణయిస్తుంది, నీ లైఫే నీ వర్క్లో కనపడాలి. అంటే మనిషి ఎప్పుడు కూడా ఊరికే పుక్కిటి పురాణాలు, చందమామ కథలు చెప్పుకుంటాం కాదు. ఏదైనా ఒక పని నువ్వు చేయాలనుకున్నప్పుడు దాని మీద అంత నిజాయితీగా ఆ పని చెయ్యి. అప్పుడు అందులో నీకు లైఫ్ కనబడుతుంది అని చెప్తారనమాట ఐన్స్టైన్ గారు. నేను అంటే బీటెక్ అయిపోయిన తర్వాత జావా నేర్చుకున్నాను. నేను జావాలో మూడు కాన్సెప్ట్లు ఉంటాయి, ఊప్స్ ప్రిన్సిపల్స్ అని. సో పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్, అబ్స్ట్రాక్షన్, ఇలా. సో పాలిమార్ఫిజం కాన్సెప్ట్ ఏంటంటే ఆల్రెడీ, అంటే ఇది చాలా అర్థం కాకపోవచ్చు, బట్ పాలిమార్ఫిజం కాన్సెప్ట్ అంటే ఏదైనా ఒక మెథడు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కానీ ఒక లైబ్రరీలో కానీ ఆల్రెడీ డెవలప్ చేసి ఉంచినప్పుడు అది నీకు నచ్చలేదనుకో, నువ్వు దానికి ఒక కొత్త లాజిక్ రాయాలనుకుంటున్నావు అనుకో, ఆ మెథడ్ని నువ్వు తీసుకొని దాని లోపల ఆల్రెడీ ఉన్న లాజిక్ని తీసేసి నీ సొంత లాజిక్ నువ్వు రాసుకోవచ్చు. దట్ ఈస్ ద పాలిమార్ఫిజం. అంటే ఓవర్ రైడ్, యూ కెన్ ఓవర్ రైడ్ ది కోడ్ విచ్ ఎవర్ వే యూ వాంట్. అది కాన్సెప్ట్. నేను చదువుకున్నప్పుడు అది 2015లో
వరంగల్లో నుంచి ఒకడు ఉండేవాడు, నా పక్కనే ఉండేవాడు, కొంచెం పెద్దోడు బట్ ఫ్రెండ్స్ లాగానే ఉండేది. ఆడితో అనేవాడిని నేను, ఈ పాలిమార్ఫిజం నాకు అర్థం కావట్లేదు ఏంటి 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 అన్నప్పుడు నేను ఆడికి అప్పుడు చెప్పిన ఒక మాట, అంటే నీకు జనరల్ లాంగ్వేజ్లో చెప్తా ఒకటి, అర్థమైతే చెప్పు అని. ఏంటంటే పాలిమార్ఫిజం అంటే ఇప్పుడు నేను చెప్పింది అది టెక్నికల్ సొల్యూషన్. ఆల్రెడీ ఉన్న లాజిక్ నీకు నచ్చకపోతే నీ సొంత లాజిక్ నువ్వు రాసుకోవచ్చు, అది దాని యొక్క కాన్సెప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. నేను వాడికి చెప్పిన, ఇది నీకు అర్థం కాకపోతే నార్మల్ది ఒకటి చెప్తా, అది దాంతో కంపేర్ చేసుకో. దేవుడు మనందరికీ పుట్టుకతో ఒక తలరాత ఏదో ఇచ్చాడు, నా బతికి ఇంతే అని చాలామంది ఫీల్ అవుతారు కదరా. అది నీకు నచ్చితే ఈ తలరాత ఇంతే అంటే ఫాలో అయిపో, ప్రాబ్లం లేదు. అది నీకు నచ్చకపోతే ఆ తలరాతను నువ్వు మళ్ళీ నువ్వు రీక్రియేట్ చేయొచ్చు, అంటే నీదైన రాత నువ్వు రాసుకోవచ్చురా. అది నీకు నచ్చకపోతే నీ చరిత్ర నువ్వు రాసుకోవచ్చు, నీ జీవితాన్ని మళ్ళీ నువ్వు తిరిగి రాసుకోవచ్చు అని చెప్పిన. ఆడికి అది బాగా అర్థమైంది. అప్పుడు ఆడు ఇమీడియట్గా అన్న డైలాగ్ ఏంటంటే, ఎవడైనా లైఫ్లో జావాని చూస్తున్నాడు, నువ్వు జావాలో లైఫ్ని చూస్తున్నావా అనే మాట నాకు ఇప్పటికీ అది గుర్తు. అది ఇప్పుడు 2015లో ఆడ ఫస్ట్ ఆ బస్ స్టాండ్లో ఉన్నప్పుడు చెప్పిన మాట అది, ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు. ఎవడైనా లైఫ్లో ఏదో ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామింగ్ నేర్చుకొని డబ్బు సంపాదించాలనుకంటే లైఫ్లో ఈ బాగా అనుకుంటారు, కానీ నువ్వు జావాలోనే లైఫ్ని అంటున్నావు అంటే ఆ జనరల్ థాట్ ప్రాసెస్ అర్థం చేసుకోవడానికి మనకి ఏముందని ఆలోచించినప్పుడు ఐడియాస్ వస్తాయి అన్నమాట మనకి. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ వర్క్లో లైఫ్ చూడాలి, లైఫ్లో వర్క్ని చూడాలి. ఈ రెండు సేమ్ కానీ ఈ రెండు వేరు కాదు. ఎప్పుడైతే నీ లైఫ్ నుంచి నువ్వు వర్క్ని ఏదో మూకుముడిగా చేస్తావో అక్కడ నీకు లాజిక్ మిస్ అవుతుంది. ఎప్పుడైతే నీ లైఫ్లో అసలు వర్క్ అనేది లేకుండా మాట్లాడతావో ఇంక నువ్వు ఊరికే సోమరిపోతావు, ఇక ఊరికే కాకమ్మ కథలు చెప్పుకుంటూ కూర్చుంటావు. సో దిస్ ఈజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది బెస్ట్ విత్ ఇన్ అస్. సో చాప్టర్లో చాలా ఎమోషన్స్ ఉంటాయి చాప్టర్ 10లో, బట్ అవన్నీ మీరు సొంతగా చదివినప్పుడు ఆ ఫీల్ మీకు అర్థమవుతుంది. బట్ దీస్ ఆర్ ది మెయిన్ వెరీ 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 స్ట్రాంగ్ ఫార్ములాస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. అండ్ వీటిని ఎంత బ్యూటిఫుల్గా, ఎంత కమాండ్తో ఒక క్యారెక్టర్స్ ద్వారా చెప్పడం అనేది, ఏ ఈజ్ ఏ అంటే ఏ రియాలిటీ ఈజ్ రియాలిటీ అని అర్థం. సో రియాలిటీ అనేది వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది ఈ క్యారెక్టర్స్ అన్నిటికీ. ఏంటంటే విత్ డ్రా, మన శత్రువుల దగ్గర నుంచి మన మైండ్ని, మన డిస్ట్రాయర్స్ దగ్గర నుంచి మన మైండ్ని విత్ డ్రా చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ ఓటింగ్ సిస్టంలో కూడా నోటా అంటే అందరూ దొంగలే, నోటాకేసే ఓటు ఇంకా అని దాని అర్థం. సో డోంట్ లెట్ ఇట్ గో. మీలో ఒక సోల్ ఉంటుంది, అది మీకు ఇష్టమైన పని చేస్తున్నప్పుడు, మీకు ఇష్టమైన ఒక దారిని మీరు ఎంచుకున్నప్పుడు, సొసైటీ నుంచి వచ్చే పబ్లిసిటీని కానీ ఆ ఫాల్స్ ప్రెస్టేజ్ని కానీ మీరు ఎక్కువ తీసుకోకుండా మీకు నచ్చిన జీవితాన్ని, వెన్ యూ హ్యావ్ చాయిస్, మీకు నచ్చిన మనుషులకి జంతువులకి తేడా ఏంటంటే చాలామంది ఏవేవో చెప్తారు. మనుషులకి జంతువులకి తేడా ఏంటంటే ఐన్ ర్యాండ్ చెప్పింది దాన్ని బట్టి చాయిస్, ఎంపిక. చాయిస్ అనే ఇంత గొప్ప స్వతంత్రం మన మైండ్కి ఉన్నప్పుడు, చాయిస్ అనే ఇంత గొప్ప లక్షణం మన మనిషికి, మన మానవులకు ఉన్నప్పుడు, మనుషులు ఎందుకు మరి ఆల్వేస్ దే ఆర్ ట్రయింగ్ టు వర్రీ, ఆల్వేస్ దే ఆర్ ట్రయింగ్ టు బి సాడ్, ఆల్వేస్ దే ఆర్ ట్రయింగ్ టు బి స్ట్రగుల్ ఫోర్స్ఫుల్లీ అంటే ఎక్కడ లాజిక్ మిస్ అవుతుంది కదా. ఇప్పుడు మంచి చెడు అని రెండు ఉన్నప్పుడు ఎందుకు మంచిని ఎంపిక చేసుకోవద్దు, ఎందుకు చెడుకే వెళ్ళాలి? అది చెడు అని తెలియక కదా. చాలామంది అది చెడు అని తెలియక ఎంపిక చేసుకుంటారు. మరి చెడు అని ఎప్పుడు తెలియాలి, చెడు అని ఎప్పుడు తెలుస్తుంది అని అంటే అప్పుడప్పుడు ఫిలాసఫీ చదివినప్పుడు, అప్పుడప్పుడు ఎవరన్నా పెద్ద వాళ్ళతో మాట్లాడినప్పుడు, నీకు ఎదురైన అనుభవాల నుంచి ఇది చెడు అని ఎలా గుర్తించాలి, ఎలా తెలుసుకోవాలి అనేది ఫిలాసఫీ అంటే. దట్ ఈస్ వాట్ టు అండర్స్టాండ్ ది రియాలిటీ ఇన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో క్లియరెన్స్, సుగమం. నీ దారికి ఎవరైనా అడ్డొచ్చినప్పుడు నీ దారి మార్చాలే కానీ నువ్వు వెళ్ళే లక్ష్యాన్ని మార్చకూడదు. వర్క్ లైఫ్ ఎప్పుడు కూడా నీ ఎమోషన్స్ని, నీ స్ట్రాంగ్ విల్ పవర్ని నీ వర్క్లో పెట్టాలి. నీ వర్క్లో పెట్టినప్పుడు ఎప్పుడైతే నీ వర్క్లో నువ్వు చేసే వర్క్లో నువ్వు లైఫ్ పెడతావో, నీ లైఫ్లో ఆ వర్క్ ఒక సోల్, ఒక స్ట్రాంగ్ వాల్యూని యాడ్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో అదే కైండ్ ఆఫ్ ఇంటెన్షన్, అదే కైండ్ ఆఫ్ మోరల్ కోడ్,
ఉన్న వ్యక్తులు నీకు పరిచయం అవుతారు. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఇంకంతకు మించి ఏం అవసరం లేదు లైఫ్లో. దిస్ ఈజ్ వాట్ ది చాప్టర్ 10 A is A. సో సమ్మరీ వీడియోలో కలుద్దాం. సో సమ్మరీ వీడియోలో ఐన్ ర్యాండ్ గారు ఎందుకు 3 పార్ట్లే తీసుకున్నారు, ఎందుకు పార్ట్ 1 నాన్ కాంట్రడిక్షన్ అని పేరు పెట్టారు, ఎందుకు పార్ట్ 2 ఎయిదర్ ఆర్ అన్నారు, ఎందుకు పార్ట్ 3 పేరు ఏ ఈజ్ ఏ అన్నారు. ఈ 3 పార్ట్లు అరిస్టాటిల్ ఫిలాసఫీ అయిన నాన్ కాంట్రడిక్షను, ఎయిదర్ ఆర్ మిడిల్, ఏ రియాలిటీ ఈజ్ రియాలిటీ అనే 3 అరిస్టాటిల్ అనే ఫిలాసఫర్ కనిపెట్టిన 3 సైకలాజికల్ రియాలిటీ ఫిలాసాఫికల్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫార్ములాస్నే బేస్ చేసుకొని ఎందుకు ఈ 3 చాప్టర్లని క్రియేట్ చేశారు, ఈ 3 చాప్టర్లలో ఈ 3 పార్ట్లని క్రియేట్ చేశారు. ఈ 3 పార్ట్లో 30 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 30 చాప్టర్స్కి 30 పేర్లు ఎందుకు పెట్టారు, వాట్ ఈజ్ యాంటీ లైఫ్, వాట్ ఈజ్ లోటర్స్, వాట్ ఈజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ బెస్ట్ విత్ ఇన్, ఇన్ ద నేమ్ ఆఫ్ ది బెస్ట్ విత్ ఇన్ అస్ అని పేరు పెట్టారు. ఎందుకు గొలుసు అనే చాప్టర్కి ఆ పేరు పెట్టారు, ఎందుకు డోంట్ సపోర్ట్ యువర్ డిస్ట్రాయర్స్ అని చాప్టర్ పేరు పెట్టారు, ఎందుకు వైట్ బ్లాక్ మెయిల్ అని పేరు పెట్టారు. ఈ ప్రతి చాప్టర్లో ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆ చాప్టర్కి ఆ టైటిల్ ఎందుకు డిజైన్ చేశారు అనేది సమ్మరీ వీడియోలో మాట్లాడతాం. అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి. సో డోంట్ లెట్ ఇట్ గో. మీలో ఉన్న సోల్ని బయటికి వెళ్ళనివ్వకండి. మీలో ఉన్న సోల్ని సొసైటీ ద్వారా కానీ, ఎదుటి వ్యక్తుల ద్వారా కానీ, చుట్టూ ఉన్న సమాజం నుండి కానీ, పోటీతత్వంలో ఉండే ఆ ఛాలెంజెస్ ద్వారా కానీ, దేని ద్వారా కూడా మీలో ఉన్న సోల్ బ్రేక్ అవ్వకూడదు. ఆ సోల్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అది తిరిగి మళ్ళీ మామూలు స్థానానికి తీసుకురావడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. లైఫ్ అంటే మీ సోల్తో మీరు బతికేదే కానీ సోల్కి ఆపోజిట్గా బతికేది అనేది యాంటీ లైఫ్ అనబడుతుంది. మీకు ఇష్టమైన పని చేయండి. మీకు ఇష్టమైన పని చేసే అవకాశం లేనప్పుడు ఆ ఇష్టమైన పనిని కనీసం రోజుకి కొంచెం సేపు అయినా చేయండి. అది గేమ్స్ కానివ్వండి, ఆర్ట్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, సినిమాలు కానివ్వండి, లేదంటే మీకు ఇష్టమైన ప్రొఫెషన్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. బట్ వెన్ యూ హ్యావ్ స్ట్రాంగ్ చాయిస్, మీకు ఇష్టమైన పనినే మీరు ఎంచుకొని అందులోకే వెళ్ళండి. బట్ వెన్ యూ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్, కంప్లీట్ దట్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఇమీడియట్లీ జంప్ ఇన్ టు దట్. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. చాలా చిన్న జీవితం ఇది. యూ హ్యావ్ ఎ చాయిస్. ఆ చాయిస్ నువ్వు మంచి చాయిస్ తీసుకున్నప్పుడు, నీకు ఇష్టమైన పనిని నువ్వు చేస్తున్నప్పుడు ఆ సోల్ ఏదైతే ఉంటుందో అది బతుకుతుంది. ఆ సోల్తో ఉన్నప్పుడు మనిషి ఆనందంగా ఉంటాడు. మనిషి ఎలా అంటే అసలు జీవితంలో కష్టాలు అనేవి లేకుండా, కన్నీళ్ళు అనేవి లేకుండా, నిరాశలు ఫ్రస్ట్రేషన్ అనేది లేకుండా బతకలేము అని డిసైడ్ అయిపోయారు. ఆ మోరల్ కోడ్కి వచ్చేసారు. లైఫ్ అంటే ఇంతే అని. అలా ఏం లేదు. ఆనందంగా బతికితే భూమి ఇంకా అద్భుతంగా ఉంటుందని ఐన్ ర్యాండ్ అట్లాస్ ఒకటి మొత్తం అదే చెప్పింది. ఈ జనాలకి ఎప్పుడు ఒకరిని చూసి ఒకటి అసూయపడటము, వాడు ముందుకెళ్తున్నాడు నేను వెళ్ళలేకపోతున్నానని నిరాశలో ఆగిపోవటము, తనకన్నా తెలివైనోడిని చూసి అసహించుకోవటము, తనకన్నా డబ్బున్నోడిని చూసి కుళ్ళుకోవటము, ఇక్కడే ఆగిపోయారు. కానీ చిన్న చిన్న విషయాల దగ్గర, మతాల దగ్గర, కులాల దగ్గర ఫ్యాన్స్ వార్లని, తొక్క అన్ని పనికి మాలిన విషయాలు, నువ్వే ఊరు, నాదే ఊరు, నీదే పిన్కోడు, నాదే పిన్కోడు, మా జాతి, మా ఊరు, మా గోత్రం, మా నక్షత్రాలు, మా యాసలు, మా భాషలు, ఈడే ఆగిపోయారు. వీటన్నిటిని దాటితే మనిషిలో ఒక అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి. చాలా రోగాలకి ఇప్పటికి ఇంకా మందులు లేవు. కంట్లో సైట్కి పర్మనెంట్ సొల్యూషన్ లేదు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే ఈ చెత్త అంతా దాటి ముందుకెళ్ళినప్పుడు, ఈ స్క్రాప్ అంతా దాటి మనిషి మైండ్ ఫ్రీ అయినప్పుడు ఇన్నోవేషన్ అక్కడ జరుగుతుంది. ఎందుకంటే మైండ్ అనేది ఉన్నదే ఆలోచించడానికి, అది నిన్ను నువ్వు అబ్యూస్ చేసుకోవడానికి, నిన్ను నువ్వు హాని చేసుకోవడానికి కాదు మైండ్ ఉన్నది. అది నీకు ఎప్పుడు అర్థమవుతుందంటే నీకు కొంత ఫిలాసఫీ అనేది అర్థమైనప్పుడు. ఏంటి ఆ ఫిలాసఫీ అని అంటే, పులికి ఎలా అయితే పంజా, సింహానికి ఎలా అయితే కోరలు,
చేపకి ఎలా అయితే ఈదే సత్తా సముద్రంలో ఉందో, మనిషికి ఉన్న బలం ఏంటంటే తన మెదడు. అది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ టూల్. అది నీ యొక్క ఆనందం కోసం మాత్రమే దాన్ని ఉపయోగించుకోవడానికి అది నీకు ఈ నేచర్ ఇచ్చిన ఒక గొప్ప క్వాలిటీ. దాన్ని నువ్వు ఎదుటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా, కంపారిజన్స్ ద్వారా ఒక రాంగ్ డైరెక్షన్లో వెళ్ళటం వల్ల దానిలో ఉన్న సోల్ మిస్ అవుతుంది. దాన్ని మిస్ అవ్వనివ్వద్దు. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీవన్. ఐడెంటిఫై యువర్ పొటెన్షియాలిటీ. జస్ట్ ఫోకస్ ఆన్ దట్. By gradually money also will follow you. By gradually fame, recognition also will come in your own way, in your own manner, in very, very soon. But వీటన్నిటిని దాటి ముందు నేను, నాది, నా సోల్ అనేది ఇంపార్టెంట్. వీటిని తీసుకెళ్ళి నువ్వు వెనకబడేసావు అని అంటే ఇంక జీవితం మొత్తం ఈ ఫ్రస్ట్రేషనే. దట్ ఈస్ వాట్, డోంట్ లెట్ ఇట్ గో. ఇట్స్ అ వెరీ 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 పవర్ఫుల్. ఇంతకు మించి అసలు వేరే మాట లేదు. ఐన్ ర్యాండ్ గురించి ఒక్క మాట చెప్పాలి అని అంటే దిస్ ఇస్ వాట్, డోంట్ లెట్ ఇట్ గో. ఒక దేశం వాడు అనుకున్న పనిని చేయనీయకుండా భూమి మీద వాడు బతికే హక్కుని హరించి వేరోడు కోసం నువ్వు బతకాలి, వేరే వాడి పుండు మీద నువ్వు ఆయింట్మెంట్ రాయటం కోసం నీ బతుకు ఉంది అని చెప్పినప్పుడు, లేదు నేను నా బతుకు నా కోసం బతకడానికి భూమి మీద పుట్టా అని వాడు దేశం మొత్తాన్ని కదిలించి ట్రాఫిక్ మొత్తం ఆగిపోయి స్తంభించిపోయేలా చేసి కొండ మీద నుంచొని ఇప్పుడు దారి క్లియర్ అయింది, మళ్ళీ ప్రపంచానికి వెళ్తున్నాం అన్నాడు. వితౌట్ యూజింగ్ సింగిల్ వెపన్. ఒక కత్తి పట్టుకొని అడవికి వెళ్ళలేదు, గన్ను పట్టుకొని అడవులకి వెళ్ళలేదు, ఒక్కటే చెప్పాడు, విత్డ్రా యువర్ మైండ్ అన్నాడు. దట్ ఈస్ వాట్ హీస్ కెపాసిటీ, హీస్ విజన్. అలాగే మీకు నచ్చని చోట మీ మైండ్ని విత్డ్రా చేసుకోండి. ఎక్కడైతే మీకు కంఫర్ట్ అనుకున్నారో అక్కడికే వెళ్ళండి. ఎక్కువ ఆలోచించొద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న పని మొదలు పెట్టండి, చెయ్యండి. దానికి డబ్బుతో లింక్ పెట్టకండి. డబ్బు దాన్ని ఫాలో అవ్వాలి. మనీ ఈజ్ ఆల్వేస్ ఎ బై ప్రోడక్ట్. మనీ ఈజ్ నాట్ ఎ మెయిన్ థింగ్. నీకు రేర్డన్ తాను మెటల్ కనిపెట్టడం అనేదే మెయిన్. దాని ద్వారా డబ్బు బై ప్రోడక్ట్. డేగ్ని రైల్వే కాంట్రాక్ట్ వేయటం అనేదే ప్రోడక్ట్. డబ్బు అనేది బై ప్రోడక్ట్. జాన్ గాల్ట్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ మోటార్ని కనిపెట్టడం అనేదే ప్రోడక్ట్. డబ్బు అనేది దాని బై ప్రోడక్ట్. మనీ ఈజ్ ఎ బై ప్రోడక్ట్. మనీ ఈజ్ నాట్ ఏ మెయిన్ సోల్. మెయిన్ సోల్ అనేది నీలో ఉన్న ఫోర్స్. బాలసుబ్రహ్మణ్యం గారు ఒక పాట పాడితే ఆ పాట అసలు ఆ పాట ఆయన పాడటం కోసం ఆ పాట ఉన్నదే అన్నట్టు పాడతాడు. దట్ ఈస్ వాట్ ఎ సోల్. బట్ చిన్న వ్యక్తులు, మామూలు వ్యక్తులకి అంత ఉంటుందా అంత ఎక్స్పోజర్ అంటే ఉండకపోవచ్చు. కానీ వాళ్ళకున్న లిమిటేషన్లో వాళ్ళకున్న ఇష్టమైన పని ఏదో ఉంటుంది కదా. నీకున్న ఇష్టమైన పని ఏదో ఉంటుంది కదా. సో మీకు ఇష్టమైన పనిలో బతకండి. ఏదో మల్టిపుల్ మీడియమ్స్, మల్టిపుల్ ఛానల్స్ ఉంటాయి. వాటి ద్వారా కనీసం మీకు ఇష్టమైన పని రోజుకు ఒక అరగంట అయినా చేయండి. అది ఎక్సర్సైజ్ అయినా, క్రికెట్ అయినా, స్పోర్ట్ అయినా, డ్యాన్స్ అయినా, ఆర్ట్ అయినా, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అది చేసినప్పుడు మీలో ఉన్న ఆత్మ నిలబడి ఉంటుంది. ఎందుకనంటే ప్రతి మనిషికి ఒక ఇన్స్టింక్ట్ ఉంటుంది, ఒక ఇంటర్నల్ ఇన్స్టింక్ట్. ఇది నేను చేయాలి, ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే నేను ఆనందంగా ఉంటాను. కొంతమందికి సినిమాలు చూడటం అంటే ఇంట్రెస్ట్, ఏకదాటిగా చూస్తూనే ఉంటారు. దట్ ఈస్ వాళ్ళ ఇన్స్టింక్ట్. అది మీలో పుట్టుకతో ఏదైతే ఒక ఇన్స్టింక్ట్ ఉంటుందో అది గ్రాడ్యువల్గా డెవలప్ అవుతూ ఉంటుంది సొసైటీలో. దాంతో మీరు కనీసం రోజుకు కొంత సమయం గడిపినప్పుడు మీ సోల్ మీలోనే ఉంటుంది. సో సమరీ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి. జై హింద్, జై భారత్.